హాయ్ గైస్, స్కాలర్షిప్ సిరీస్ లో ఇది ఒక కొత్త వీడియో అనమాట. ఎవరైతే ఎస్సీ కేటగిరీలో ఉన్నారో వాళ్ళకి ఇది ఒక బంపర్ ఆఫర్ అనమాట స్కాలర్షిప్. సో వెంటనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా ఎస్సీ కేటగిరీ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి. సో ఈ రోజు డిస్కస్ చేసే స్కాలర్షిప్ వచ్చేసి ఎన్ఎస్పి సెంట్రల్ స్కాలర్షిప్ అనమాట ఆఫ్ టాప్ క్లాస్ ఎడ్యుకేషన్ ఫర్ ఎస్సీ స్టూడెంట్స్. అకాడమిక్ ఇయర్ చూసుకోవచ్చు 2025 to 2026. సో మన ప్రీవియస్ వీడియోలో నేను కంప్లీట్ చెప్పాను ఎన్ఎస్పి అంటే ఏంటి, అందులో ఓటీఆర్ రిజిస్ట్రేషన్, లాగిన్ ఎలా అవ్వాలి, రిజిస్టర్ ఎలా అవ్వాలి, ఇవన్నీ అయితే చెప్పాను. ఈ వీడియో చూసే ముందు ఆ వీడియో అయితే చూడండి, అప్పుడే ఇది అర్థమైద్ది. ఒకవేళ ఇది అప్లై చేసుకోవాలన్నా ఆ వీడియో అయితే చూడాల్సిందే మీరు. ఆ వీడియో ఇక్కడ పిన్ చేస్తాను, చూసుకోవచ్చు మీరు. ఈ స్కాలర్షిప్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే స్కాలర్షిప్ అనమాట ఫర్ టాప్ క్లాస్ ఎడ్యుకేషన్ ఫర్ ఎస్సీ స్టూడెంట్స్. అకాడమిక్ ఇయర్ చూసుకోవచ్చు 2025 to 2026. ఇక్కడ చూసుకుందాం. ఎలిజిబిలిటీ వచ్చేసి టు బి ఎలిజిబుల్ అప్లికెంట్ ఎస్సీ కేటగిరీ అయితే ఉండాలి, క్యాస్ట్. అలాగే వాళ్ళు 12th పాస్ అయితే అయి ఉండాలి, 60% మినిమం మార్క్స్. థర్డ్ వచ్చేసి వాళ్ళు సెక్యూర్ అడ్మిషన్, ఏదైనా ఒక కాలేజ్ కానీ యూనివర్సిటీలో ఒక అడ్మిషన్ అయితే రావాలి. ఫుల్ టైం యూజీ కోర్స్ అయినా ఫుల్ టైం పీజీ కోర్స్ అయినా. సో ఇది బోత్ యూజీ క్యాండిడేట్స్ కి పీజీ క్యాండిడేట్స్ కి ఇద్దరికి ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ వాళ్ళ ఫ్యామిలీ ఇన్కమ్ 8 లక్షల కన్నా తక్కువ అయితే ఉండాలి. ఈ 4 సాటిస్ఫై అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. క్లియర్ గా డెడ్ లైన్ చెప్తాను కదా, 31st October 2025. దీనంత బంపర్ స్కాలర్షిప్ ఏది ఉండదు. ఎందుకంటే చెప్తాను చూడండి. ఇవ్వండి స్కాలర్షిప్ బెనిఫిట్లు వచ్చేసి ఎవరైతే ఎస్సీ స్టూడెంట్స్ ఈ పైన అన్ని కండిషన్ సాటిస్ఫై చేస్తారో వాళ్ళకి ఫుల్ ట్యూషన్ ఫీ అండ్ నాన్ రిఫండబుల్ ఛార్జెస్ అయితే వస్తాయి అనమాట. ఈ సీలింగ్ ఆఫ్ 2 lakh per annum per student applies to private sector institutions. ఒకవేళ వాళ్ళు ఎవరైనా ప్రైవేట్ కాలేజీలో చదివితే 2 lakhs వరకు వాళ్ళకి స్కాలర్షిప్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అలాగే వాళ్ళకి సబ్సిక్వెంట్ ఇయర్స్ లో 41,000 per year వస్తుంది. అది మీ ఎక్స్పెన్సెస్ కి, బుక్స్ కి, స్టేషనరీకి, కంప్యూటర్ కి, ల్యాప్టాప్ కి. సో ఇంత బంపర్ ఆఫర్ ఎవరు మిస్ అవ్వకూడదు. ఫస్ట్ ఇయర్ లో వాళ్ళకి 86,000 పడతాయి అనమాట. 86,000 స్కాలర్షిప్, అలాగే 41,000 మాక్సిమం అమౌంట్ కూడా పడుతుంది. మీ ల్యాప్టాప్ కొనుక్కున్న, బుక్కులు కొనుక్కున్న, ఆ బిల్లులు పెట్టి మీరు అప్లై చేసుకుంటే ఆ స్కాలర్షిప్ లో ఆ మొత్తం అమౌంట్ మీకు పడిపోద్ది. ఇది ఫస్ట్ ఇయర్ లో, అలాగే సబ్సిక్వెంట్ ఇయర్స్ లో కూడా జరుగుద్ది. సో ఇంత ఇంట్రెస్టింగ్ స్కాలర్షిప్ అయితే ఎవరు మిస్ అవ్వకండి, ఎస్సీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో. సో ఇది ప్రొవైడ్ చేస్తుంది వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అనమాట. సెంట్రల్ గవర్నమెంట్ సెక్టర్ ఇది. ఇది ఎవరికంటే ఎవరికి కన్ఫర్మ్ గా అడ్మిషన్ వస్తుందో యూనివర్సిటీ, కాలేజ్ కానీ వాళ్ళకి అనమాట. కావాల్సిన డాక్యుమెంట్స్ ఇది మెయిన్: క్యాస్ట్ సర్టిఫికేట్ వెరిఫై చేయడానికి, ఇన్కమ్ సర్టిఫికేట్, అప్లికెంట్ బ్యాంక్ డీటెయిల్స్, ప్రూఫ్ ఆఫ్ అడ్మిషన్, స్కోర్ కార్డ్ ఆఫ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ క్వాలిఫైడ్, అంటే జేఈ రాసి వెళ్తే జేఈ స్కోర్ కార్డ్. అలా మీరు అడ్మిషన్ వచ్చిందంటే ఇన్స్టిట్యూషన్ లోకి దాని స్కోర్ కార్డ్, మీ క్లాస్ 12th మార్క్ షీట్, అలాగే మీరు జాయిన్ అయిన కాలేజ్ మొత్తం ఫీ స్ట్రక్చర్ అనమాట. ఇవన్నీ ఉంటే లేట్ చేయకండి, వెంటనే అప్లై చేయండి. చెప్పాను కదా ఇంపార్టెంట్ డేట్ 31st October. టైం ఉంది కదా అని చెప్పి లేట్ చేయకండి. ఎంత పే అప్లై చేస్తే మీ అప్లికేషన్ అంత పే ప్రొసీడ్ అయితే మీకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. చూసారు కదా సెలక్షన్ క్రైటీరియా, ఇక్కడ మెరిట్ ఏం లేదు, బేస్డ్ ఆన్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఎలిజిబిలిటీ. సో దీని అంత ఇంట్రెస్టింగ్ స్కాలర్షిప్ ఏది ఉండదు. లేట్ చేయకండి, మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి. ఈ 2025, 2026 లో ఎవరన్నా ఇంజనీరింగ్ అని పీజీ చదివినా వాళ్ళకైతే షేర్ చేయండి ఈ వీడియోని. మంచి అమౌంట్ అయితే మిస్ అయిపోతారు. వాళ్ళ ల్యాప్టాప్ అన్ని ఫ్రీగా అయితే కొనుక్కోవచ్చు. సో ఎవరన్నా మీ ఫ్రెండ్స్ లో ఈ కేటగిరీలో ఎవరన్నా ఉంటే వాళ్ళకి షేర్ అయితే చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్కాలర్షిప్స్ కి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా బోల్డ్ స్కాలర్షిప్లు వస్తే మీకు హెల్ప్ అవడానికి. మళ్ళీ కలుద్దాం, అప్పటి వరకు సైనింగ్ ఆఫ్.